తీసి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదువుకొని మనం ప్రభుని ధ్యానిద్దాం. నిర్గమకాండం నిర్గమిస్తా 28वां अध्याय और 25वां अध्याय 8वां वचन. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసి వాక్యాన్ని చూడాలని మనవి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, ప్రభు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈరోజు పరిశుద్ధ దినం ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపడుతుంది. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించు నాయన. నీవు మాతో మాట్లాడు, నీ మాటలు వినిపించు నాయన. ప్రభా నీ మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాట దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. और वे मेरे लिए एक पवित्र स्थान बनाए कि मैं उसके बीच निवास करूं. परमेश्वर बोल रहा है अपने लिए कि एक परिशुद्ध स्थल बनाओ जिसमें मैं निवास कर सकूं. एक పరిశుద్ధ స్థలం, ఒక పరిశుద్ధమైన స్థలము నిర్మించును, నేను అందులో నివసించాలా అని దేవుడు మోషేతో అంటున్నాడు. ఈరోజు నీకు నాతో అంటున్నాడు. ప్రభు ఒక పరిశుద్ధ స్థలం మనం నిర్మించాలి. పరిశుద్ధ స్థలంలో ప్రభు ఉంటాడట. మన ప్రభు పరిశుద్ధుడు. अपना परमेश्वर परिशुद्ध है. वो परिशुद्ध जगह पे रहता है, अपवित्र जगह पे नहीं रहेगा. మన ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. నా గురించి ఒక పరిశుద్ధ స్థలం సిద్ధపడుతుంది. నా గురించి ఒక పరిశుద్ధ స్థలం ఏం చేయమంటున్నాడు? నిర్మింపవలెను. నా గురించి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలా, నేను అందులో ఉండాలని మన దేవుడు కోరుతున్నాడు. మన ప్రభు పరిశుద్ధుడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంన నరులను సృష్టించిండు. నరులను సృష్టించి దేవుడు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు మనుషులను. దేవుడు అనుకుంటున్నాడు, నేను నిర్మించిన పిల్లలు నన్ను ఆరాధించాలా, నన్ను పూజించాలా, నాతో వాళ్ళు కలిసి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన పిల్లలు మనతో ఉండాలంటే మనం కోరుతాం. మన పిల్లలు ఎప్పుడు మనతో ఉండాలి. పన్నెండుకెళ్ళి రాగానే మన పిల్లలు మన కళ్ళం కూడా కనపడాలి, మన భార్య మన కళ్ళం కూడా కనబడాలి. మనకు ఉంటుంది కదా. అట్లనే దేవుని సుఖం మనము ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఆయన పరిశుద్ధ స్థలంలో కనబడాలా, మనం ఉండాలా. నా గురించి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించుంది, నేను మీతో నివాసం చేయాలనుకుంటున్నాను. కానీ ఇశ్రాయేల్ జనాంగం ఏం చేసింది? 430 సంవత్సరాలు అడవిలో అరణ్యంలో తిరిగింది. కానాను దేవుడు రాజ్యం రాలేకపోయిందని పరిశుద్ధ గ్రంథం మనం చెప్తుంది. తిరుగుతున్నారు, దేవుని దగ్గరికి వస్తలేరు. మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉండాలా, నాతో సాహసం చేయాలా, నాతో కలిసి ఉండాలా, నా గురించి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించు. పరిశుద్ధంగా ఉండే దేవుడిని మీరు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమంటే మోషేకు చెప్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ఈరోజు మనసుగా ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలా, అక్కడ ప్రభు వచ్చి ఉంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెషయా గ్రంథం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట. 66వ అధ్యాయం యెహోవా ఇలాగు ఆజ్ఞించుతున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టును ఇల్లు ఏర్పాటిది.
నాకు విశ్రామ స్థానంగా మీరు కట్టు ఉద్దేశించండి ఏర్పాటు అంటున్నాడు. యెహోవా దేవుడు ఇలాగ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆకాశం నాది, భూమి నా పాదపీఠం. ఆకాశం నా సింహాసనం. నా గురించి కట్టు ఉద్దేశించి ఇల్లు ఎటువంటి మీరు కడతారు, ఎటువంటి ఇల్లు నేను నా గురించి కడతారు, అందులో నేను నివసించాలంటే. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా గురించి కట్టే ఇల్లు ఏ పని, ఎటువంటి ఇల్లు మీరు నాకు కడతారు, ఎందులో నేను నివసించాలని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. तुम मेरे लिए कैसा भवन बनाओगे और मेरे विश्राम का कौन सा स्थान होगा? हाँ, यशायाह प्रवक्ता से बोल रहा है, आकाश मेरा सिंहासन है, जमीन मेरी चरणों की है, मेरे लिए आप क्या बांधोगे? और प्रभु बोला है निर्गम के किताब में, मेरे लिए एक परिशुद्ध स्थल बनाना। यहाँ बोलते हैं आकाश मेरा सिंहासन है, जमीन मेरी पैरों की चोटी है। आप कैसे घर बांधोगे? ఎటువంటి ఇంట్లో మన ప్రభు నివసిస్తా అంటున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం తీసుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథంలోనే రాసి ఉన్నది, మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయం గల వారి యొద్ద, దీనమనసు గల వారి యొద్ద నివసించుతున్నాను. మహాగణుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. మహాగణుడు, నిత్య నివాసి అయిన వాడు సెలవిస్తున్నాడు ఏంటంటే, వినయం గల ప్రాణము ఉజ్జీవింపజేస్తాడట, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేస్తా అంటున్నాడు. వినయం గల వారు, దీనమనసు గల వారి యొద్ద ఆయన నివసిస్తాడు. के हृदय और खेदित लोगों के मन को हर्षित करो। दीन इंसान के पास, जो विनय, प्रभु को डरने वाले के पास वो रहता है. వినయం గల వారి దగ్గర ఆయన ఉంటాడు, దీన మనసు గల వారి దగ్గర ఉంటాడు. వాళ్ళ దగ్గర ప్రభు నివసిస్తా అంటున్నాడు. నా గురించి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలం ఏంటి? ఆకాశమైన సింహాసన, భూమి అయిన పాదపీఠం. ఆయన గురించి మనం ఎందుకు ఇల్లు కడతాం? ఎవడైతే దీన మనసు గలవాడై, వినయం గలవాడై ఉంటాడో అతని దగ్గరనే నేను నివసిస్తా అని ప్రభు వాక్యం ఈరోజు మాట్లాడుతున్నది. ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైతే దీనుడు, నలిగిన ఉదయం గలవాడై వాళ్ళ దగ్గర నివసిస్తాడు, వాళ్ళ ఇంట్లో నివసిస్తాడు, వాళ్ళ కుటుంబంలో నివసిస్తాడు, వాళ్ళతో ఉంటాడు. పాపుల దగ్గరికి దేవుడు రాడు, పాపుల మనకి దేవుడు ఆరాధించాడు. पापियों के पास प्रभु नहीं आता है. जो दीन है, अपने आप को प्रभु को डरता है, उसके घर में रहते हैं, उसके पास रहते हैं, उसकी आराधना सुनते हैं. अपना प्रभु पवित्र है, अपना प्रभु पवित्र है. अपन पवित्र रहेगा कोई प्रभु आपकी बात सुनेगा. अपन अपवित्र रहेंगे प्रभु की सुन नहीं सकते. మనుషులు పాపమే కోరుతున్నారు, దేవునికి దూరమే పోతున్నాము. పాపమే మంచిగా అనిపిస్తుంది, పాప కార్యాలే మంచిగా అనిపిస్తాయి. దేవుడి దగ్గరికి రాము, దేవుడి దగ్గరికి వచ్చినాగా ఆశ మొత్తం. పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఎవరు? మనుషులు దేవునికి దూరం అయిపోతారు. పిల్లలు యవనస్తులైనాక తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. వాళ్ళ కోరికలు వేరు, తల్లిదండ్రుల కోరికలు. తల్లిదండ్రులు మంచిగా బతుకుతాం, మంచిగా బతుకుతాం, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. ఎంత ఘోరమైన జీవితం. మన ప్రభు పరిశుద్ధుడు, మన పరిశుద్ధమైన నివాసం ఉండాలి. దీన మనసు, వినయం గల వారమై, భయభక్తిగా దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. నా గురించి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని చెప్తున్నాడు. అదే మన ప్రభు అయిన యేసు ఇంట్లో అవే మాటలను ఆయన శరీరధారిగా ఇక్కడికి వచ్చినప్పుడు మనతో మాట్లాడిండు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, मत्ती की किताब 5वां अध्याय 17वां वचन में प्रभु बोल रहा है. देखो, धर्मशास्त्र में 17 ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చిందని తలంచదు, నెరవేర్చుగా కానీ కొట్టివేయటకు రాలేను. ఆకాశము భూమియు గతించిపోయినను ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా
పోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చినా కానీ ధర్మశాస్త్రం కొట్టేదానికి రాలేదు. పరిశుద్ధ గ్రంథంలో రాసింది ఒక కొల్లైనా ఒక చుక్క అయినా इटू और काल बाइबल में जो लिखा है वो सब प्रभु ने यहाँ लाकर उसे पूरा किया है. నెరవేర్తానికి వచ్చిండు. నెరవేర్తానికి ప్రభుల వారి ఇక్కడికి వచ్చిండని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో రాసి పరిశుద్ధ స్థలంలో ప్రభు నివసించడానికి రెడీ ఉన్నాడు. పరిశుద్ధ స్థలంలో మనం పరిశుద్ధంగా ఉండాలా. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనం దేవుడికి దూరం అవుతున్నాం. प्रभु अपने से बात कर रहे हैं, अपन प्रभु से दूर हो रहे हैं, अपन पाप को नजदीक हो रहे हैं, गलत कामों के लिए नजदीक आ रहे हैं, प्रभु के लिए अपन दूर हो रहे हैं. प्रभु बोलते हैं मैं पवित्र हूँ, परिशुद्ध हूँ. आप पवित्र और परिशुद्ध रहो, तब मेरी आराधना, आपकी आराधना स्वीकारी जाएगी, नहीं तो स्वीकारी नहीं जाएगी. पवित्र रहो. యేసు ప్రభు గారు అంటారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన నేను ధర్మశాస్త్రం కొట్టేందుకు రాలేదు. ఇందులో నుంచి ఒక పొల్లైనా ఒక చుక్క అయినా తప్పిపోదు, అన్ని నెరవేరుస్తా అంటున్నాడు. అయితే ఈ పరిశుద్ధ స్థలంకు పోవాలంటే దీన మనసు వినయం కలిగి ఉండాలి. వినయం కలిగి ఉన్న తర్వాత పరిశుద్ధ స్థలం ఏమున్నది? ఆవరణం ఉన్నది. పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. పరిశుద్ధ స్థలం పోవాలంటే ఆవరణం లోపల నుంచి పోవాలి. ఆవరణం ఒకటి ఏమున్నది? ద్వారం ఉన్నది, ఒక తలుపు ఉన్నది. సంఘంలోకి రాలంటే ఒక తలుపు ఉన్నది. ఆ తలుపులో వచ్చేదానికి ఎవరు రాలేదు. అదే విధంగా పరిశుద్ధ స్థలంకు ఒక ఆవరణం ఉన్నది. ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం ఉన్నది. పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. అక్కడ ప్రభు అయిన యేసుని మందసం అక్కడ ఉన్నది. దేవుని మందసం ఉన్నది, దేవుని ఆరాధించే స్థలం ఉన్నది. అందులో పోవాలంటే ఒక ద్వారం ఉన్నది. ఆ ద్వారంలోకి వెళ్ళి ప్రవేశించాలి. ఆ ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14:6. ఆ ద్వారంలో నుంచి పోవాలంటే ఎంత పోగలం? యోహాను సువార్త 14:6 మాట్లాడుతున్నది. యేసు నేనే మార్గం సత్యం జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు పోవడం చెప్తున్నాడు. मैं मार्ग हूँ, मैं सत्य हूँ, मैं हूँ जीवन हूँ. मेरे जीवन में प्रभु के पास जा नहीं सकते. यीशु ने कहा मार्ग और सत्य और जीवन मैं ही हूँ, बिना मेरे द्वार कोई पिता के पास नहीं पहुँच सकता. పరిశుద్ధ స్థలం పోవాలంటే నేనే ద్వారము, నేనే మార్గం అంటున్నాడు. నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే మీరు దేవుని దగ్గరికి పోవచ్చు. నా ద్వారానే నీవు పరిశుద్ధ స్థలంకు రావచ్చు. నా ద్వారానే నీ ఆరాధన అంగీకరింపబడుతుందని ప్రభు చెప్తున్నాడు. ఆయన ద్వారమై ఉన్నాడు. అదే యోహాను సువార్త 10:9. అదే యోహాను సువార్త 10:9 में बोल रहा है నేనే ద్వారము, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేత మీద ఉంటాడట. నేనే ద్వారం అంటున్నాడు దేవుడు. द्वार मैं हूँ, यदि कोई मेरे द्वारा भीतर प्रवेश करे तो उद्धार पाएगा और भीतर बाहर आया जाया करेगा और चारा पाएगा. నేనే ద్వారం అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ లోకంకి వచ్చినప్పుడు నేను ద్వారము, దేవుని మందిరం కోసంకు, అతి పరిశుద్ధమైన స్థలం కోసంకు, ప్రభుని ఆరాధించి మనం ఆశీర్వాదాలు కోవాలంటే నేను ద్వారం అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన ద్వారమై ఉన్నాడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి పోలేడు. నేను ద్వారమై ఉన్నాను అంటున్నాడు. ఆ ద్వారం లోపల నుంచి పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాన్ని మనము పోగలుగుతాం. ఆ ద్వారం లోపలికి పోయిన కాడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద అది బలిపీఠం దేవునికి సాదృశ్యం యేసు ప్రభువు. ఆ బలిపీఠం మీద ఒక పశువు ఉంటుంది. ఆ పశువు కాల్చబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ గురించి, నా గురించి, మన గురించి ఎర్రటి ఎండలో గొల్గొతా పర్వతం మీద కాల్చబడ్డాడు. ఆ బలి పశువు ఎవరు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ పరిశుద్ధ స్థలం తుమ్మకర్రతో చేయబడ్డది. ఆ తుమ్మకర్ర ఎప్పుడు చెదరబడ్డది, చెడిపోదు.
అలసుగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తున్నది. యేసు ప్రభు చూపెడుతున్నది. బలిపీఠ ప్రభు అయిన యేసుక్రీస్తును చూపెడుతున్నది. ద్వారం మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. బలిప్రస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. ఆయన ద్వారానే మన పరలోకం చేరగలం. ఆయననే మన పాపాల క్షమాపణ ఇస్తాడు అని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో చెప్తున్నది. ఆ బలిపీఠం ఇత్తడితో చేయబడ్డది. ఆ ఇత్తడి ఎంత వేడినైనా సహిస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసినా కానీ దాన్ని సహిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. మనం ఎన్నో పాపాలు చేసి చెడ్డ పనులు అబద్ధాలు చేసి మనం దేవుని దగ్గరికి వస్తాం. అయినా ప్రభు సహిస్తున్నాడు. పశ్చాత్తాపపడుంది, అడుగుండి నన్ను ఇక తప్పు చేయకుండా ప్రభు దగ్గరికి రండి. प्रभु पश्चाताप करके प्रभु के पास आए और उसको क्षमा देता है, उसकी आराधना स्वीकार करता है। प्रभु अपना परिशुद्ध रहना, जो परिशुद्ध रह के प्रभु के पास आ सकता है, वही द्वार है, वही सत्य है, वही जीवन है। अपना प्रभु ही सत्य और जीवन है, वही मार्ग है। प्रभु को आराधना करने के उसके मार्ग से अपने जाना है। ఆయన ద్వారమై ఉన్నాడని ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారమై, ఆయన బలిపక్షమై ఉన్నాడు, ఆయననే బలిపీఠమై ఉన్నాడు, ఆయన మన పాపములను క్షమించేవాడు. ఎన్ని పాపాలు చేసినామో, ఎన్ని తప్పులు మనం పడుతుంది అవన్నీ క్షమిస్తూ ప్రభు సన్నిధానం చేర్చే దేవుడు మన ప్రభు తీసుకొని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఎబ్రీయులకు కితాబ్ 4:15 बोल रहा है। మన ప్రధాన యాజకుడు మన బలహీనతను మనతో సహభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయాలలోనూ మన వలనే శోధింపబడినను మన పాపంలో లేనివాడిగా ఉండును. ఆయన శోధింపబడ్డాడు, అయినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడని పరిశుద్ధంగా తెలుసుకోవాలి. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపానుసారకు చేరుతున్నాం. మన పాపాలను క్షమిస్తూ మనం ప్రభు దగ్గరికి చేరుతున్నాడు. ఆయన కృపాసనం దగ్గరికి మనం వచ్చినాం. మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మన పాపాలు క్షమించి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని మనం ఆయన కృపాసనం దగ్గరికి వచ్చినాము. పాత నిబంధనలో దేవుని దగ్గరికి రావాలంటే యాజకుడు మాత్రమే పోతుండే, అతను కొంచెం తప్పు చేస్తే అన్నది అనుకోతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మన తప్పులను క్షమించే యాజకుడు, ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మన బలహీనతను ఎరుగును, ఆయన మన బలహీనతను ఎరుగుతాడు. మనం శరీరంలో ఉన్న బలహీనమని ఆయనకు తెలుసు. ప్రభుకు మాలూమే अपन कमजोर दिल के है, गलतियां अपने से होती है। प्रभु अपने क्षमा करते हुए अपनी आराधना वो स्वीकारता है, कबूल करता है अपनी आराधना। प्रभु बोलते हैं मेरे लिए परिशुद्ध स्थल निर्माण करो, ఒక పరిశుద్ధ స్థలం నిర్మించుడి. ఆ పరిశుద్ధ స్థలం వినయం గల దీనమంతు గల వారమే ఉండేదే ప్రభు మన ప్రార్థన మన ఆరాధన అంగీకరిస్తారు. లేకుంటే ఆరాధన అంగీకరింపబడదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆఖరిగా ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న ధర్మశాస్త్రము బలహీన గల మనుషులను యాజకులుగా నియమించుడు కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరం సంపూర్ణము సిద్ధి పొందిన కుమారుడు నియమించి కనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించాడు. బాబు మన అందరి బలహీనతలకు ఒక్కసారి ప్రాణం పెట్టి ఆయన ముగించేది. ఆయన ద్వారమై ఉన్నాడు, ఆరాధన చేయడానికి ద్వారం ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన గురించి ప్రాణం పెట్టిండు, ఆయన మన పాపములన్నీ క్షమిస్తున్నాడు, ఆయన అన్ని సహిస్తున్నాడు. అప్పుడు कितने गलती करते हैं फिर भी प्रभु अपना आराधना स्वीकारता है। इसको मालूम है कि आपको कमजोर है, బలహీన మనతో తప్పులైతే మన తప్పులు క్షమించు, మన ఆరాధన అంగీకరిస్తాడు, మన ఆరాధన చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంకి ఎవరు పోగలుగుతారు? మనం దాని పాత్రలో ఉన్నామా? ఎప్పుడు మనం ఏదో తప్పులు చేసి
దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందుతలేదు. ద్వారమై ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనం ప్రభు దగ్గర కడుతున్నాము. ఆఖరి ఒక వచనం చదువుకొని ఆరాధన చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ అందరూ తీసి చదువుకొని ఆరాధిస్తాం. అదే నిర్గమకాండం 36వ అధ్యాయం. నిర్గమకాండం 36వ అధ్యాయం. అందరూ తమ తమ పుస్తకాలు తీసుకొని మన హృదయంలో చదువుకొని ఆరాధన చేయాలని మనవి. లాస్ట్ వచనం నిర్గమకాండం 36వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. అందరూ మీరు పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని చదివి ఆరాధన చేయాలని మనం చెప్తున్నాను. 36వ అధ్యాయం 8వ వచనం. 38వ అధ్యాయము 8వ వచనం. 38:8 నిర్గమకాండం 30